మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna, Krishna, Hare Krishna, Hare Hare. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. हरे कृष्ण राधे राधे कृष्ण कृष्ण हरे నేను నీకు జ్యేష్ఠ పితామహుణ్ణనే బంధుత్వంతో నీ ధర్మాన్ని, నీ కర్తవ్యాన్ని పాలించమని చెప్తున్నాను. రేపు నీవు యుద్ధ భూమిలో నన్ను నీ శత్రువుగా భావించి యుద్ధం చెయ్యాలి. నీ బాణాలతో నా గుండెకి గురి పెట్టాలి. నీ బాణాల్ని ప్రయోగించేటప్పుడు నీ చేతులు కంపించడానికి నువ్వు ఆజ్ఞ ఇవ్వకూడదు, ఎంత మాత్రం ఇవ్వకూడదు. కానీ పితామహ, చాలించు అర్జున. నేను ఇంతకు మించి ఇంకేమీ వినదలుచుకోలేదు. అల్లుడు, నా ఉద్దేశంలో రాత్రి చీకటిలో అర్జునుడు పౌత్రుడి వేషాన్ని వేసుకుని తన తాత దగ్గరికి కాదు, ముఖ్యంగా కౌరవ సేనాపతి ద్వారా రేపటి రణనీతిని తెలుసుకోవడానికి వచ్చుంటాడు. గాంధార నరేంద్ర. యువరాజా, మీ మామ నోటికి సంకెళ్ళు వెయ్యమని చెప్పు. ఇతడు నన్ను సందేహిస్తున్నాడు. ఎవరెవరి నోటికి పగ్గాలు వేస్తారు తమరు? ఎవరెవరి నోటికి వేస్తారు? ఈ సందేహం ఉన్నదే కౌరవుల పక్షాన యుద్ధం చేసే ప్రతి ఒక్క యోధుని మనసులోనూ పదే పదే రగులుతోంది. తమరి పట్ల సందేహమనే ఈ విషయం యావత్ కౌరవ సైన్యంలో వ్యాపిస్తోంది. అందులకు కారణం తమ మనసులో పాండవుల పట్ల ప్రేమ ఉందని, అది తమ దేశభక్తిని పాతర వేసిందని. పాతర. నా దేశభక్తి మీద సందేహం గల ప్రతి యోధుడికి నేను రేపు యుద్ధ భూమిలో చూపిస్తాను. నేను ప్రాణాలనైనా ఇవ్వగలను, కానీ హస్తినాపుర రక్షణకి ఎటువంటి భంగం కలగనీయను. వెళ్ళు యువరాజా. రేపు యుద్ధ రంగంలో మీ అందరి సందేహాలనే విషనాగుల పడగలపై నా బాణ ప్రహారంతో తునకలుగా చేస్తాను. దాడి
చెయ్యండి. ఆగు సారథి. సావధానుల వంటి పితామహ. సావధానంగా ఉండు అర్జున. అర్జున, బాణాన్ని మళ్ళీ సంధించు. భళా అర్జున, భళా. ఎంత దెబ్బ! చూడర్జున, ఇప్పుడు పితామహుడు భీషణ ప్రహారానికి సిద్ధం అవుతున్నాడు. సావధానంగా ఉండు. చూడు పార్థ, ఎంతటి అనర్థం జరుగుతోందో చూడు. చూడు అర్జున, పితామహుడు ఎంతటి ప్రళయాన్ని సృష్టిస్తున్నాడో. అర్జున, పితామహుని నిరోధించు, బాణం ప్రయోగించు. ఎక్కుపెట్టు గాంధీవాన్ని. పార్థ, నీ చేతులు ఎందుకు కంపిస్తున్నాయి? స్థిరంగా ఉండు. పితామహ,
ఏమిటి నువ్వు చేస్తున్నది అర్జున? నీ బాణాలని పూర్తి శక్తితో ప్రయోగించు. పితామహుని హృదయాన్ని తునాతునకలు గావించు. నీ శరములన్నీ పితామహుని శరీరాన్ని కేవలం స్పృశిస్తున్నాయి. కేశవ, నేను పితామహుడి మీద శరసంధానం చేస్తూనే ఉన్నాను. కావు, ఇవి అర్జునుడి శరాలు కానే కావు. అర్జునుని శరాలు కొండల్ని కూడా పిండి చేస్తాయి, ధరిత్రినే ఛేదిస్తాయి. ఈ శరాలు పితామహుని పాదాల చెంతకు వెళ్లి శిరస్సు ఉంచుతున్నాయా, లేక ఆయన ముద్దుల మనవడి ప్రేమ పారవస్యంలో మునిగి తేలుతున్నాయా? కేశవ, నన్నేం చేయమంటావు? ఏం చెయ్యమంటావా? యుద్ధం చెయ్యి, పితామహుణ్ణి వధించు. కేశవ, నేను యుద్ధం చేస్తూనే ఉన్నాను. అంటే అర్థం నీవు పితామహుణ్ణి వధించలేవన్నమాట. ఆ! పితామహుణ్ణి వధించడం నా వల్ల కాదు. నా వల్ల కాదు. మా తాతగారిని వధించలేను. ఇప్పటి వరకు నీకు మీ తాతగారి ప్రాణాల గురించే చింత. కానీ ఇక్కడ నీ తాతగారి చేతిలో ధర్మం వధించబడుతోంది. దాని గురించి ఏ చింత లేదా? పార్థ, పితామహుణ్ణి పాండవులలో కేవలం నీ ఒక్కడివే నిరోధించగలవు. కేవలం నీవే అతనిని వధించగలవు. అవును పార్థ. నేనేం చేయను కేశవ. నా చేతులు నా ఆజ్ఞని పాటించటం లేదు. నా దృష్టి నాకు ద్రోహం చేస్తోంది. నేను గురిపెడుతూనే ఉన్నాను, కానీ నా కళ్ళు, నా చేతులు, నా గాంధీవం, నా మనసు కూడా కంపించిపోతున్నాయి. అంటే పార్థ, నీవు పితామహుణ్ణి సంహరించలేవా? చేయలేకపోతున్నాను కేశవ. నేను పితామహుణ్ణి సంహరించలేకపోతున్నాను. అయితే సరే, నీవు పితామహుణ్ణి సంహరించలేకపోతే ఆ పితామహుణ్ణి నేనే సంహరిస్తాను. చెవిటి, నేనే ధరిస్తాను ఆ శస్త్రాన్ని. ఏమంటున్నావు కేశవ? యుద్ధంలో ఆయుధం ధరించనన్న నీ ప్రతిజ్ఞని భగ్నం చేస్తావా? ఈ ప్రతిజ్ఞని భగ్నం చెయ్యడానికి నీవే నన్ను వివసుణ్ణి చేశావు. కానీ నీ ప్రతిజ్ఞని పాటించటం నీ ధర్మం. నువ్వు నీ ప్రతిజ్ఞని భగ్నం చేసి అధర్మం చేస్తావా? పార్థ, ధర్మం అధర్మం అనే ఈ సంధి బాటలోకి నీవే నన్ను తీసుకొచ్చి నిలబెట్టావు. నేనా? ఆ, నీవే. నేను శస్త్రాన్ని ధరించనని ప్రతిజ్ఞ చేశాను. ఎందుకంటే నాకు నీపై పూర్తి నమ్మకం ఉంది. ఈ ధర్మయుద్ధాన్ని కేవలం నీవు నీ బలంతో జయించగలవని. నా మిత్రుడు అయిన కారణంగా నేనా పట్టాన్ని నీ ఒక్కడికే కట్టబెట్టాలనుకున్నాను. కానీ నీవు ఒక చిన్న కర్తవ్యాన్ని నిర్వర్తించడం కోసం ఒక పెద్ద కర్తవ్యాన్ని బలి చేస్తున్నావా? నేను అర్థం చేసుకోలేకపోతున్నాను కేశవ. నువ్వేమంటున్నావు? అర్జున, పెద్దవాళ్ళని గౌరవించడం ధర్మమే. కానీ ఎప్పుడు ఆ జ్యేష్ఠుడు అధర్మ మార్గాన్ని అనుసరిస్తాడో అప్పుడు అతనిని వ్యతిరేకించడం కూడా ధర్మమే. నీవు నీ పితామహునిపై మోహంతో అధర్మం చేస్తున్నావు. నేను కూడా నీలాగే అదే తప్పుని చేస్తే అప్పుడిక నేను ఈ రూపంలో అవతరించవలసిన అవసరం ఏముంది? నేను కూడా నా ప్రతిజ్ఞాపాలన చేస్తూ ఉంటే నా కళ్ళ ఎదురుగాని ధర్మం అధర్మం చేతిలో ఓడిపోతే నేను అవతారం ధరించడం వ్యర్థమైపోతుంది.
బాణాన్ని చూశావా? అవి పితామహుని బాణాలు. పార్థ, నువ్వు ఇప్పుడు కూడా పితామహుణ్ణి సంహరించవా? సరే, పిరిగితనమనే గుహలో మొహాన్ని దాచుకుని నువ్వు ఒంటరిగా ఇక్కడే కూర్చో. కానీ నేను పాండవ సేన ఈ విధంగా ఓడిపోతూ ఉంటే చూస్తూ కూర్చోలేను. నేను అధర్మం గెలుస్తుంటే చూడలేను. అందుకే నేను వెళ్తున్నాను. నేను వెళ్ళి పితామహుణ్ణి వధిస్తాను. మహారాజా, పితామహుణ్ణి వధించడానికి శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ధరించాడు. ఏమిటి? ఆగు కేశవ! కేశవ, ఆగు! ఆగు కేశవ! కేశవ, ఆగు! మాధవ, ఆగు! నా మాట విను కేశవ! శ్రీకృష్ణ భగవానుడు తన ప్రతిజ్ఞను భగ్నం చేస్తున్నాడా? ఆగు కేశవ! కేశవ, ఆగు! మాధవ, ఆగు! కేశవ! ఆగు కేశవ! కేశవ, ఆగు! కేశవ, ఆగు! కేశవ, ఆగు! మాధవ, ఆగు! ఆగు మాధవ! మాధవ, ఆగు! ఆగు మాధవ! నీ ప్రతిజ్ఞాభంగం చేసి నువ్వేం చేయబోతున్నావు? లోకులేమంటారు? లోకులేమంటారు? నేను ప్రతిజ్ఞాభంగం చేశానంటారు. రేపటి ఇతిహాసం నన్నే దోషిగా చూస్తుంది కదా. నేను చెప్పేది ఒకటి, చేస్తున్నది ఒకటి అని. చూడని, నాకే చెడ్డ పేరొస్తుంది కదా. వస్తే రాని. కానీ నేను అధర్మాన్ని మాత్రం ధర్మంపై విజయాన్ని సాధించడాన్ని ఎన్నటికీ ఒప్పుకోను. నేను మానవ రూపంలో అవతారాన్ని ఇందుకే ధరించాను. అధర్ములకు గెలిచే అవకాశాన్ని ఇవ్వను. నేను ధర్మాన్ని రక్షించడం కోసమే జన్మించాను. పార్థ, ధర్మాన్ని రక్షించడానికి శేషం ఎవ్వరూ మిగలనప్పుడు, ఆశ అనే అంతిమ కిరణం కూడా అధర్మం అనే అంధకారంలో మిళితమైపోతున్నప్పుడు, నా ప్రియ అర్జునుడు కూడా పిరికివాడైనప్పుడు, అప్పుడు నేను ధర్మాన్ని రక్షించడం కోసం స్వయంగా వస్తాను. ఈ సమయంలో కూడా నేను అధర్మమనే అంధకారం ఆశాకిరణాన్ని కబళించి వేయడాన్ని చూస్తున్నాను. అందుకే వివసుడనై నేను నా సుదర్శన చక్రాన్ని ధరించాను. లేదు కేశవ, లేదు. నువ్వు నీ ప్రతిజ్ఞను భగ్నం చేసి అనర్థం చేయబోతున్నావు. అనర్థం నేను కాదు, నీవు చేస్తున్నావు. నీకు పలుమార్లు తెలియజెప్పాను. పలుమార్లు ధర్మ మార్గంలోకి తేవడానికి ప్రయత్నించాను. కానీ ప్రతిసారి నువ్వు దాన్ని మర్చిపోతున్నావు. ఈ ధర్మయుద్ధంలో నా తొలి మలి ఆశాకిరణానివి నీవే.
కానీ అది కూడా అస్తమించిపోయింది. నీవు నన్ను ప్రతిసారి నిరాశపరిచావు అర్జున, నిరాశపరిచావు. నేను ఇక మీదట నిన్ను నిరాశపరచను. నీ మీద ఉన్న నమ్మకాన్ని వమ్ము చేశావు. ఇప్పుడు నాకు నీ మీద నమ్మకం లేదర్జునా. పితామహుడు జీవించి ఉన్నంత వరకు నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించవు. ఎందుకంటే పితామహుడికి విరుద్ధంగా ధనుసెక్కు పెడితే తొలి దినం వలనే ఈనాడు కూడా నీ కన్నులలో అశ్రుధారలు తొంగి చూస్తాయి. పితామహుని పట్ల ఉన్న మోహం నీ మనసుని దుర్బలం చేసింది అర్జున, దుర్బలం చేసింది. ఇక నేను దుర్బలత్వాన్ని ప్రదర్శించను కేశవ, దుర్బలుణ్ణి కాను. లేదర్జున, నాకు చక్కగా అవగతమైంది. నీ ఈ దుర్బలమైన చేతులు ధర్మరక్షణకి యోగ్యమైనవి కావు. పితామహుని మీద ఉన్న మోహం నీ వీరత్వాన్ని ఎందుకు పనికి రాకుండా చేసింది. ఇక చాలించు చక్రధారి, నన్ను లజ్జితును చేయకు. ఇంకొక అవకాశాన్ని నాకివ్వు. నన్ను నమ్ము కేశవ. నా తప్పు కారణంగా నువ్వు నీ ప్రతిజ్ఞాభంగం చేసుకుని నువ్వు శస్త్రాన్ని ధరించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను. నేను దృఢంగా యుద్ధం చేస్తాను. నన్ను క్షమించు మధుసూదన, నన్ను క్షమించు. అలాగే ఆ సుదర్శనాన్ని ఉపసంహరించు. నువ్వు నిజమే చెప్తున్నావా అర్జున? ఆ, అవును కేశవ. కేశవ, మన రథం మీదకి మనం వెళ్దాం. జయం భక్తవత్సలునికి, జయం ప్రభు. ప్రభు నీవు నా గౌరవాన్ని కాపాడా, అందుకని నన్ను నీ చరణాలు అందుకో. నీవు అరే, ఏమిటిది పితామహ? ఏమిటి మీరు చేస్తున్నది? నేను మీకోసం ఏమీ చెయ్యలేదు. లేదు ప్రభు, లేదు. ఇదంతా నీవు నా కోసమే చేశావు. ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు బాగా తెలుసు. నీవు ఈ తుచ్చ భక్తుని మాట నిలపడానికి సుదర్శన ధారణ చేశావు. ఏమిటి మీరంటున్నది పితామహ? ప్రభు, నేను సత్యమే చెబుతున్నాను. ఏ సమయాన నీవు ఆయుధం ధరించనని శపథం చేశావో ఆ సమయాన ఏమాత్రం ఆలోచించకుండా ఆవేశంలో నీ శపథాన్ని భంగం చేసి నీవు ఆయుధం ధరించేలా వివశుణ్ణి చేస్తానని ప్రతిజ్ఞ చేశాను. కానీ తర్వాత తప్పు తెలుసుకున్నాను. నా వంటి తుచ్చ భక్తులేంటి, భగవంతుడి ప్రతిజ్ఞాభంగం కావడానికి ఎవరూ వివసులు చేయలేరని. కానీ నీవు భక్తవత్సలుడివి కదా, నీ భక్తుని మాట పొల్లిపోవడం నీవు ఎన్నటికీ అంగీకరించవు. ఎవరికి తెలియకపోయినా నాకు మాత్రం తెలుసు, నీవు ఈ భక్తుడి మాట నిలబెట్టడం కోసమే ప్రతిజ్ఞాభంగం చేశావు. ప్రభు, నీవు నిజంగా భక్తవత్సలుడు. అలాగే ఇది నిజంగా నా గెలుపు ప్రభు. ఈ యుద్ధంలో అన్నిటికంటే పెద్ద గెలుపు ప్రభు. నీవు నా కోసం నీ ప్రతిజ్ఞను భంగం చేశావు ప్రభు. కేవలం ఒక్క విషయాన్ని గురించిన దుఃఖం ఉండిపోయింది. ఏమిటిది పితామహ? అది నీవు సుదర్శన ధారణ చేసినప్పుడు నా మనసు ఎంతో సంతోషపడింది. నాకనిపించింది నాకు ముక్తి లభించే సమయం వచ్చింది అని, నాకు నీ చేతుల్లో మరణించే సౌభాగ్యం ప్రాప్తిస్తోందని. ఆ సంతోష సమయంలో నేను నా మనసులోనే నా గంగామాతను పిలిచి చెప్పాను,
ఓ గంగామాత, నీవు చెప్పేదానివిగా నీ శ్రీకృష్ణ భగవానుని ఎదురుగానే మరణించమని. నేను అతడి చేతుల్లోనే మరణిస్తున్నానని చెప్పాను. కానీ అర్జున, నీవు నాకు ముక్తి కలిగే అవకాశాన్ని నాశనం చేశావు. వెళ్ళు, నీ రథం మీదకి వెళ్ళు. వెళ్ళు అర్జున, పూర్తి శక్తితో ప్రహారం చెయ్యి. ఒక క్షత్రియ వీరుడిలాగా, ఒక పౌత్రుడిలా మాత్రం కాదు. పో. శుభం కలుగుగాక. ప్రభువు కృప వల్ల భీష్మ పితామహుడు రక్షించబడ్డాడు. ఏమంటున్నావు సంజయ? పితామహుడు స్వచ్ఛంద మరణాన్ని వరముగా పొందాడు. ఆయన్ని ఎవ్వరూ చంపలేరు, కృష్ణుడైనా సరే. మహారాజా, స్వచ్ఛంద మరణం అంటే అర్థం అతడు కోరుకోకుండా అతడికి మరణం సంభవించదని. కానీ శ్రీకృష్ణుని సుదర్శనం అతడిని సంహరించలేదని మనం అర్థం చేసుకోకూడదు. ఎందుకంటే శ్రీకృష్ణుడు తలుచుకుంటే అతన్ని జీవింపచేసి పితామహుడి శరీరాన్ని వ్యర్థం చేయగలడు. ఆయన చేతులు కాళ్ళు నరికివేస్తే అప్పుడు పితామహుడు జీవించి ఉండడం, మరణించడం రెండూ సమానమే అవుతాయి. నువ్వు సరిగ్గానే చెప్పావు సంజయ. కానీ కృష్ణుడికి ఈ యోచన రాకపోవడం మంచిదైంది. సూర్యుడు అస్తమించాడు. యుద్ధాన్ని నేడి సమాప్తం చేయండి. మహాదేవా, ప్రభువు సుదర్శన చక్రధారణ చేసి ఈ యుద్ధంలో శస్త్రాన్ని ధరించను అన్న తన ప్రతిజ్ఞను భంగం చేశాడు. అవును దేవి, ప్రభువు తన ప్రతిజ్ఞను భగ్నం చేసి శస్త్రధారణ చేశాడు. ఎందుకంటే ఇది అవసరమైంది. మహాదేవా, అలా ఎందుకు చేశాడు? అధర్మాన్ని ధర్మం మీద విజయం సాధించడాన్ని ఆపటం కోసం దేవి. అంటే శ్రీకృష్ణ భగవానుడు తప్ప కౌరవుల్ని ఇంకెవ్వరూ ఆపలేరా? దేవి, భీష్మ పితామహుడు యుద్ధం చేస్తున్నంత వరకు పాండవులు జయించటం అసంభవం. ఎందుకంటే భీష్మ పితామహుణ్ణి కేవలం భీష్ముడే పరాజితుణ్ణి చేయగలడు. భీష్మ పితామహుడు ఒక కర్మయోగి. ఆయన వద్ద దివ్యాస్త్రాల భాండాగారం ఉంది. భీష్ముణ్ణి ఓడించగల మహావీరుడు ముల్లోకాలలోనూ ఎవ్వరూ లేరు. అందుకే తమరు అలా సెలవిచ్చారా, భీష్ముణ్ణి కేవలం భీష్ముడే పరాజితుణ్ణి చెయ్యగలడు అని? అవును దేవి, పితామహుడి కారణంగా కౌరవులకు ప్రాప్తించే విజయం, పాండవుల ఓటమికి అర్థం ధర్మ ఓటమి. దేవి, నీకు బాగా తెలుసు, ప్రభువు ధర్మాన్ని రక్షించడానికి, స్థాపించడానికి, అలాగే అధర్ముల్ని నాశనం చేసే ఉద్దేశంతోటే మానవుడిగా అవతరించాడు. మరప్పుడు ప్రభువు అధర్మం ధర్మం మీద గెలుపు సాధించే అవకాశాన్ని ఎలా ఇస్తాడో? ఈ కారణంగానే దేవి, ప్రభువు తన ప్రతిజ్ఞని భంగం చేసి భీష్మ పితామహుణ్ణి ఆపడానికి, ఆయనకి శిక్షనివ్వడానికి వెళ్ళాడు. ప్రతిజ్ఞని భంగం చేసి భీష్మ పితామహుడికి ప్రభువు ఏ శిక్షణను ఇవ్వబోతున్నాడు? నాకేమీ అర్థం కావడం లేదు దేవదేవా. దేవి, ప్రతిజ్ఞ సంయమనానికి ఒక స్పష్ట రూపం. ప్రతిజ్ఞ మోహం, ఆకర్షణలకి లోను కాకుండా ఉండడానికి గల ఒక శ్రేష్టమైన ఆలోచన. ప్రతిజ్ఞ తనని తాను అదుపులో ఉంచుకోవడానికి చేయబడుతుంది. కానీ ఎప్పుడైతే ధర్మం, సమాజం, అలాగే తన దేశం సంకటంలో పడినప్పుడు తను చేసిన ప్రతిజ్ఞకే కట్టుబడి ఉండడం అధర్మంతో సమానం. అందువల్ల ప్రభువు ఆ అధర్మాన్ని ఎలా చేయగలడు? అందువల్లే ప్రభువు తనదైన శైలిలో చెబుతున్నాడు, ధర్మాన్ని సంరక్షించడంలో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదని. శ్రీకృష్ణ భగవానుడు తన సుదర్శన చక్ర ధారణ చేసి పితామహుడైన భీష్ముని ద్వారా సమస్త లోకానికి
ఈ శిక్షణనే ఇవ్వాలనుకున్నాడు. కృష్ణ, నీవు సుదర్శన చక్రధారణ చేయవలసి వచ్చిందా? భగవంతుడు వయ్యుండి ప్రతిజ్ఞ భంగం చేయవలసి వచ్చిందా? నాకు తెలుసు, చాలా బాగా తెలుసు. దానికి కారణం గాంధీవధారి అర్జునుడే. యుద్ధభూమిలో తాను పిరికితనం ప్రదర్శించడం వల్ల స్వయంగా భగవంతుడే ఆయుధం ధరించవలసి వచ్చింది. నాకో సందేహం, ప్రతిజ్ఞ భంగం అయిపోయిన తర్వాత సుదర్శన ధారణ కూడా చేశాక మరప్పుడు ఎందుకు ప్రయోగించలేదు? ప్రళయాన్ని సృష్టించాల్సింది, యుద్ధాన్ని పూర్తి చేయాల్సింది. ఎందుకంటే నేను నా అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇంకా నిరీక్షించాల్సిన అవసరం లేకుండా పోయేది. ఏ పనైతే నా పతులు చేయలేకపోయారో ఆ పనిని భగవంతుడైనా నా అగ్రజుడే చేసుండాల్సింది. పాంచాలి, నేను సుదర్శనాన్ని ఆ క్షణంలో ధరించడం అవసరమైంది, కానీ ప్రయోగించడానికి కాదు. ఎందుకంటే నేను సుదర్శన చక్రాన్ని ధరించి వేరువేరు వ్యక్తులకు విధవిధాలుగా శిక్షణనివ్వాలనుకున్నాను. ఒకవైపు నేను శత్రువులకి చెప్పాలనుకున్నాను, నేనున్నంత వరకు ధర్మంపై విజయం సాధించడానికి అధర్ములకు ఏ శక్తి ఉండదని. సుదర్శనాన్ని చూడగానే శత్రువుల మొహంలో మృత్యుభయం ఆవరించింది. మరోవైపు నేను ప్రారబ్ధం, నా ప్రతిజ్ఞ అనే బంధంలో బంధింపబడి ఒక మంచి వ్యక్తికి ఇది తెలియచెప్పాలనుకున్నాను. ధర్మం సంకటంలో ఉన్నప్పుడు ప్రతిజ్ఞాపాలన ధర్మం కాదని, ప్రతిజ్ఞాభంగమే ధర్మమని. నువ్వు పితామహుడు గురించేనా మాట్లాడుతున్నావు? అవును పాంచాలి. ఏ పరిస్థితుల్లో ఏ ధర్మాన్ని నిర్వహించాలో ఆ పితామహుడికి గనక తెలుసుంటే నాడు ద్యూత సభలో నన్ను వివస్త్రను చేసే లజ్జాకరమైన ప్రయత్నాన్ని ఆయన ఎందుకు ఆపలేదు? అలాగే యుద్ధం ఎందుకు జరుగుతుంది? కానీ యుద్ధంలో ఇప్పుడు నెలకొని ఉన్న పరిస్థితుల వల్ల ఆ సమయాన నేను సుదర్శన ధారణ చెయ్యకుంటే పితామహుడు ఎలా ద్యూత సభలో మాట్లాడలేదో అలాగే నేను ఉండుంటే ఉచితంగా ఉండేది కాదు. కృష్ణ, నీవు నా సోదరుడివి. ద్యూత సభలో నీవు నా మానాన్ని కాపాడావు. అసలు నా గౌరవాన్ని రక్షించాల్సిన బాధ్యత నేను ఎవరి అర్థాంగినో వారిదే అవుతుంది. గాంధీవధారి నా అవమానాన్ని గురించి ఆలోచించి గాంధీవాన్ని ఎక్కుపెట్టాల్సిందే. కృష్ణ, నా అవమానాన్ని గురించి ఆలోచించి. కానీ అతనికి నా గురించి బాధ లేదు. పితామహుని ప్రాణాల గురించి చింతిస్తాడు, గురుదేవుడు ద్రోణుని గౌరవం గురించి చింతిస్తాడు, అలాగే గురుపుత్రుడైన అశ్వత్థామ గురించి చింతిస్తాడు. నీ ఒక్కడికి తప్ప ఇంకెవ్వరికీ నా మాన అవమానాల గురించిన చింత లేదు కేశవ, ఎవరికీ లేదు. గతించిన వాటిని మర్చిపో పాంచాలి. ఇప్పుడు నువ్వు చింతించవలసిన అవసరం లేదు. అర్జునుడు నాతో సుదర్శన చక్ర ప్రయోగాన్ని ఆపుచేస్తూ ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు అతడు తెగించి యుద్ధం చేస్తాడు, అలాగే కౌరవుల్ని పరాజితుల్ని చేస్తాడు. అతడు ఎట్టి పరిస్థితుల్లోనైనా శత్రువులను ఓడించి తీరాలి. ఆ విశ్వాసంతోనే నేను జీవిస్తున్నాను కేశవ. చిక ఇప్పుడు నీవు నీ నోటి నుండి ఈ మాటని ఎంత విశ్వాసంతో చెప్తున్నావంటే నా విశ్వాసానికి మరింత బలం చేకూరింది. కానీ కృష్ణ, పార్థుడు మన ఇరువురి విశ్వాసాన్ని ప్రతిసారి భగ్నం చేశాడు. కానీ ఈసారైనా అతడు తన మాట నిలబెట్టుకుంటాడా? నిలబెట్టుకుంటాడు.
నీవు నమ్మకముంచు. అతడు దుర్బలుడు కాడు, భావకుడు. అతడి మనసులో పెద్దలంటే గౌరవం ఉంది. అదే అతడి గుణం, అదే అతడి బలహీనత. అందుకే నేను సుదర్శన చక్ర ధారణ చేశాను. అందుకే సుదర్శనాన్ని ధారణ చేయడంలో అర్థం ఇక అర్జునుడి వల్ల ఏమీ కాదు, అతడి స్థానంలో కృష్ణుడు యుద్ధం చేస్తాడు. ఇది అతడి వీరత్వానికి మాయని మచ్చగా మారుతుంది. అందుకే నేను అతడి వీరత్వం అనే అహంకారాన్ని గాయపరిచాను. చేసిన గాయం ఉపయోగపడింది. ఇప్పుడు నిశ్చయంగా వీరుని వలె యుద్ధం చేస్తాడు. అతడి మీద నమ్మకముంచు పాంచాలి. అర్జున ఫళ రెండవ దినమున ఒకవైపు అర్జునుడు దృఢ సంకల్పంతో యుద్ధం చేశాడు. కౌరవులలో హాహాకారాలు పెల్లుబికాయి. మరోవైపు భీమసేనుడు కౌరవ సేనల్ని భీషణ సంహారం చేస్తున్నాడు. దీన్ని ఆపడానికి కౌరవ పక్షం నుండి కళింగ దేశాధీశుడు, అతడి వీరపుత్రుడైన శుక్రదేవుడు ముందుకు సాగారు. యువరాజా శుక్రదేవ, భీముడు కౌరవ సేనను భీషణ సంహారం చేస్తున్నాడు. అతన్ని ఆపడం చాలా అవసరం. వెళ్ళి అతన్ని వధించు. తమ ఆజ్ఞ పితృదేవా. వెళ్ళండి, అతన్ని వధించండి. మహారాజా, ప్రస్తుతం భీముడు బాగా క్రోధంతో ఆవేశంతో యుద్ధం చేస్తున్నాడు. అతడు తన గద తీసుకుని కళింగ సేనల మీద విరుచుకుపడుతున్నాడు.
కేవలం గద తీసుకున్నా. మంచే జరిగింది. ఇప్పుడు కళింగరాజు తేలిగ్గా భీముణ్ణి వధిస్తాడు. భీముడు మరణించాడంటే పాండవులందరూ మరణించినట్టే. అప్పుడు యుద్ధంలో మనం జయిస్తాం. నా ప్రియపుత్రుడు దుర్యోధనుడు విజేత అవుతాడు. కానీ పరిస్థితి అలా కనపట్టలేదు మహారాజా. అంటే ఏమున్నది? భీమసేనుని ప్రతి ప్రహారాన్ని కళింగరాజు తట్టుకోలేకపోతున్నాడు. ఇక కళింగ సైన్యంలో భయభ్రాంతులు ఏర్పడ్డాయి. నేను నిన్ను వధిస్తాను. ఒంటరిగానే భీముడు కళింగరాజుని అతని సేనల్ని పరాజితుల్ని గావించాడు. సంజయ, మన ప్రారంభంలో విజయమే రాయలేదని నాకనిపిస్తోంది. ఒకవైపు పితామహుడైన భీష్ముడు అర్జునుణ్ణి ఓడించలేకపోతున్నాడు. మరోవైపు భీముడు ఒంటరిగానే అందర్నీ మట్టుబెడుతున్నాడు. దీన్ని దౌర్భాగ్యం అనకపోతే ఇంకేమంటారు సంజయ? మనకింతే రాసుంది. నేడు అర్జునుడు శ్రీకృష్ణుని సుదర్శన చక్రము వలె విజృంభించినాడు. అర్జునుడు మన వ్యూహ రచనను తారుమారు చేసినాడు. అర్జునుడు యుద్ధంలో ఇలాగే విజృంభణ చేస్తూ ఉంటే గెలిచినట్టే. మనం ఈ యుద్ధంలో గెలిచినట్టే. ఆహా అల్లుడు, నువ్వు ఊరికే చింతిస్తావెందుకు? ఈ ప్రపంచంలో లేఖకి బదులున్నట్టే ప్రతి సమస్యకి పరిష్కారం కూడా ఉంది. నువ్వు చూడలేదు, అడవిలో ఎలకని పాము తింటే పాముని ముంగిస తింటుంది. కానీ ఆ 5 పాముల్ని చంపడానికి మన దగ్గర ఏ ముంగిసుంది మామా? ఉంది యంగరాజా, ఉంది. అలంబుస రాక్షసుడు. అలంబుసుడా? అంటే నా మిత్రుడు. ఆ రాక్షసుడే. అతడు మాయాయుద్ధంలో నిపుణుడు అల్లుడు. భళా మామా భళా. ఈ పాచిక నా చేతిలో ఉంది, విసరడం మీ వంతు. అల్లుడు, పాచికలు నీవే, ఆట కూడా నీదే. కానీ ఈ ఆట నీ అనుజ్ఞతోటి నీ కోసం. కానీ ఆడేది నేనే. అప్పుడు గెలిచేది నేనే. అల్లుడు,
ఈ యుద్ధాన్ని మనం బలంతో గెలవలేకపోయినా కపటంతో గెలుద్దాం. పాండవుల సంఖ్య మనకంటే తక్కువైనా కూడా బలంలో మనకంటే అధికులు, కానీ కపటంలో మనకంటే చాలా వెనుకబడి ఉన్నారా. అందుకని పిలు మీ అలంబుసుని పిలు. ఓ మాయావి రాక్షస, ఓ అలంబుస, నేను నీ మిత్రుడను, యువరాజైన దుర్యోధనుడను. నిన్ను ఆవాహన చేయుచున్నాను. వెంటనే రా అలంబుస, వెంటనే రా. ప్రణామం యువరాజా. ప్రణామం మిత్ర, స్వాగతం, సుస్వాగతం. బళా అలంబుస బళా. ఇప్పుడు నా మిత్రుడు అలంబుసుడు వేస్తాడు పాండవులకు కళ్ళెం.